దీనికి అతీతంగా ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యుడు 10 మందికి మంచి చెప్పాల్సినటువంటి ఆదర్శప్రాయంగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఈరోజు తను డ్రగ్స్ తీసుకుంటూ డ్రగ్స్కి కొంతమందిని యువతని పిలిపించి అక్కడ ఒక మాఫియా లాగా ఒక ముఠాలాగా తయారై అక్కడ డ్రగ్స్ తీసుకునే సందర్భంలో పోలీసులు పట్టుకున్నప్పుడు పోలీసుల మీద దాడి చేసి కాల్పులు జరిపినారంటే యువతకి కానీ ప్రజలకు కానీ మనం ఏం సందేశం ఇస్తా ఉన్నామని ఈరోజు తెలుగుదేశం పార్టీ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. హోమ్ మినిస్టర్స్ వాళ్ళు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు గతంలో అల్లరిమూకలు ఎక్కడైనా కూడా డ్రగ్స్ తీసుకునే సందర్భాలు కొన్ని ఉంటే వారు గ్రామాలకో పట్టణాలకో మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో ఒక దగ్గర తీసుకునే సందర్భాలు ఇంతకుముందు చూసినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ తీసుకొని రోడ్ల మీదకి వచ్చి విచ్చలవిడిగా 200-300 రూపాయలకు కూడా డిమాండ్ చేస్తూ ప్రజలు కనిపించినా ఎవరు కనిపించినా కూడా దారి దోపిడీలకి పీకలు కోసి గొంతులు కోసి కత్తులతో పొడిచి దాడి చేసి చంపేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నారు. దీనికి ఏం సమాధానం చెప్పగలరు? చంద్రబాబు నాయుడు గారు కానీ హోంమంత్రి అనిత గారు కానీ ఏ విధంగా సమాధానం చెప్తారో ఒకసారి చూడాలా. హోంమంత్రి అనిత గారు అనేక సందర్భాలు చెప్తా ఉన్నారు డ్రగ్స్ లేకుండా మేము చేస్తాం, డ్రగ్స్ నిర్మూలిస్తామని. మరి ఈ రోజు మేము ఎన్నో సందర్భాల్లో చూపించినాం డ్రగ్స్ ఇక్కడ విచ్చలవిడిగా జరుగుతూ ఉందని. మరి మీ స్వయంగా మీ పార్లమెంటు సభ్యులు ఈ రోజు దీని మీద డ్రగ్స్ లో పట్టుబడినటువంటి సందర్భాన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? Please subscribe to N3 TV.